మార్చి 31 నుంచి ఏప్రిల్ 6 వరకు వార ఫలితాలు. మొదటిగా మేషరాశి. బుధ, శని, గురు గ్రహాల అనుకూలంగా ఉండడం వల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. సంపాదన బాగా పెరిగే సూచనలు ఉన్నాయి. ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేసుకుంటారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ముఖ్యమైన వ్యక్తులతో ఉపయోగకర పరిచయాలు ఏర్పడతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన ఎదుగుదల ఉంటుంది. రాశి నాథుడైన కుజుడు లాభస్థానంలో సంచారం చేస్తుండడం వల్ల కొన్ని మంచి పరిచయాలతో పాటు అనవసరపు పరిచయాలు కూడా తప్పకపోవచ్చు. తరచూ అనారోగ్యానికి గురి కావడం వంటివి జరిగే అవకాశం కూడా ఉంది. విద్యార్థులు ఘన విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. భరణి నక్షత్రం వారికి సమయం మరింత బాగుంది. తదుపరి వృషభం. ఈ రాశి వారికి ప్రస్తుతానికి రాహు, కుజ, రాశ్యాధిపతి శుక్ర సంచారం అనుకూలంగా ఉంది. సమయం బాగానే ఉంటుంది. ధనకారకుడైన గురుగ్రహం అనుకూలంగా లేనందువల్ల ఆర్థిక సమస్యలతో కొద్దిగా ఇబ్బంది పడక తప్పదు. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. అధికారుల నుంచి, సహ ఉద్యోగుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. బంధుమిత్రులతో మరింతగా సాన్నిహిత్యం పెరుగుతుంది. వ్యక్తిగత, కుటుంబ సమస్యల వల్ల కొద్దిగా మనశ్శాంతి తగ్గుతుంది. బంధుమిత్రులతో కలిసి శుభకార్యంలో పాల్గొంటారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. రోహిణి నక్షత్రం వారు ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. విద్యార్థులు కొద్ది శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. తదుపరి మిథునం. గురు, శని, శుక్ర గ్రహాలు పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉండడం వల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. రావాల్సిన బాకీలు, బకాయిలు వసూలు అవుతాయి. వృత్తి ఉద్యోగాల్లో అనుకూల పరిస్థితులు ఉంటాయి. వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. మీ సూచనలు, సలహాల వల్ల అధికారులు లబ్ధి పొందుతారు. ఆర్థిక లావాదేవీలు లాభదాయకంగా ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. పిల్లల చదువుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. మిత్రుల వల్ల కొద్దిగా డబ్బు నష్టపోయే సూచనలు ఉన్నాయి. పునర్వసు నక్షత్రం వారికి ఆశించిన శుభవార్త అందుతుంది. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. తదుపరి కర్కాటకం. శుక్ర, రాహు గ్రహాలు చాలా వరకు అనుకూలంగా ఉండడం వల్ల వృత్తి ఉద్యోగాల్లో మీ మాటకు చేతకు తిరుగుండదు. వ్యాపారాల్లో నష్టాల నుంచి, ఆర్థిక సమస్యల నుంచి బయటపడడం జరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. బంధుమిత్రులకు అండగా నిలబడడం జరుగుతుంది. కుటుంబ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. ఆదాయ మార్గాలు సజావుగా ముందుకు సాగుతాయి. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు ఆశించిన విధంగా ఆఫర్ వస్తుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. పుష్యమి నక్షత్రం వారికి కాలం మరింతగా అనుకూలిస్తుంది. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు రొటీన్గా సాగిపోతాయి. తదుపరి సింహం. గ్రహ బలం బాగానే అనుకూలంగా ఉండడం వల్ల సంపాదన పెరుగుతుంది. ఆర్థికంగా స్థిరత్వం లభించడానికి అవకాశం ఉంది. అనవసరపు పరిచయాలతో జాగ్రత్తగా ఉండడం మంచిది. నమ్మిన వారి వల్ల నష్టపోతారు. కొన్ని విషయాల్లో ఆశాభంగం చెందుతారు. శ్రమ తిప్పట ఎక్కువగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో పని భారం పెరుగుతుంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలు బాగా అనుకూలంగా ఉండడం వల్ల వీటి మీదే దృష్టి కేంద్రీకరించడం మంచిది. బంధుమిత్రుల సహాయ సహకారాలు ఉంటాయి. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. పుబ్బ నక్షత్రం వారు శుభవార్తలు వింటారు. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాల్లో సఖ్యత, సాన్నిహిత్యం పెరుగుతాయి. తదుపరి కన్యారాశి. 1-2 గ్రహాలు అనుకూలంగా ఉండడం వల్ల ఈ వారమంతా ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. జీవితం సాఫీగా, ప్రశాంతంగా సాగిపోతుంది. వృత్తి ఉద్యోగాల్లో ఇబ్బందులేమీ ఉండవు.
వ్యాపారాల్లో సంపద నిలకడగా ఉంటుంది. కొన్ని వ్యక్తిగత కుటుంబ సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. కుటుంబ జీవితం, దాంపత్య జీవితం అన్యోన్యంగా సామరస్యంగా ముందుకు సాగిపోతాయి. ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. ఇతరులకు సహాయం చేస్తారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. పిల్లల నుంచి శుభవార్తలు అందుతాయి. కొందరు సన్నిహితులు తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది. రేవతి నక్షత్రం వారికి అదృష్టం పడుతుంది. విద్యార్థులు కొద్దిగా శ్రమ పడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు పర్వాలేదనిపిస్తాయి. తదుపరి తులారాశి. గ్రహాల్లో ఎక్కువ భాగం సరైన స్థానంలో ఉండడం వల్ల శుభ ఫలితాలు ఎక్కువగా అనుభవానికి వస్తాయి. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు పనులు సానుకూల పడతాయి. శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆదాయానికి ఆరోగ్యానికి లోటు ఉండదు. విదేశీ యానానికి అవకాశం ఉంది. విదేశాల్లో ఉన్న వారు అక్కడ స్థిరత్వం సంపాదించే అవకాశం కూడా ఉంది. ఉద్యోగంలో ప్రమోషన్ రావచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. పెళ్లి ప్రయత్నాలకు అనుకూలమైన కాలం. వృత్తి వ్యాపారాల్లో ముందుకు దూసుకు వెళ్తారు. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. స్వాతి నక్షత్రం వారికి ఆశించిన శుభవార్తలు అందుతాయి. విద్యార్థులు పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. తదుపరి వృశ్చికం. బుధ శుక్ర గ్రహాలు అనుకూలంగా ఉండడం వల్ల ఎక్కువగా శుభవార్తలు వినడం జరుగుతుంది. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. ఆర్థిక ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. దూర ప్రాంతం నుంచి ఆశించిన శుభ సమాచారం అందుతుంది. తల్లిదండ్రులతో సఖ్యత సాన్నిహిత్యం పెరుగుతాయి. ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. 1-2 వ్యక్తిగత కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యంలో మెరుగుదల కనిపిస్తుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు ఆశించిన విధంగానే నెరవేరుతాయి. జీవిత భాగస్వామి సహాయ సహకారాలు లభిస్తాయి. అనురాధ నక్షత్రం వారికి సమయం మరింత అనుకూలంగా ఉంది. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో కొద్దిపాటి చికాకులు తప్పకపోవచ్చు. తదుపరి ధనుసు రాశి. రాశినాథుడైన గురుడు, బుధుడు, శుక్రుడు అనుకూలంగా ఉండడం వల్ల తప్పకుండా వృత్తి ఉద్యోగాల్లో ఉన్నత స్థితికి వెళ్ళే అవకాశం ఉంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి. చాలా వరకు ఇబ్బందులు పెడుతున్న వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతాయి. ఆర్థికంగా అభివృద్ధి ఉంటుంది. ఇతరులకు ఆర్థిక సహాయం చేయగల స్థితిలో ఉంటారు. కుటుంబ పరంగా కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. అనవసరపు పరిచయాలు ఏర్పడడానికి కూడా అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. వృత్తి వ్యాపారాల్లో స్థిరత్వం లభిస్తుంది. పూర్వాషాఢ వారికి అనుకోని గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులకు బాగానే ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. తదుపరి మకరం. ఈ రాశి వారికి ఈ వారం అంతా శుభ ఫలితాలు ఎక్కువగా అనుభవానికి వచ్చే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగాల్లో ప్రమోషన్ రావడము, జీతభత్యాలు పెరగడము జరగవచ్చు. కుటుంబ పరంగా కూడా శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగుపడుతుంది. వృత్తి ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు పెరుగుతాయి. స్నేహితులు సహచరుల వల్ల కొద్దిగా ఆర్థికంగా ఇబ్బంది పడే సూచనలు ఉన్నాయి. పిల్లలకు సంబంధించి శుభవార్తలు వింటారు. సంతాన యోగం కలిగే అవకాశం కూడా ఉంది. కొందరు బంధువులతో మాట పట్టింపులు కలుగుతాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగానే ఉంటుంది. ఉత్తరాషాఢ నక్షత్రం వారు మనసులోని కోరికలు నెరవేరుతాయి. విద్యార్థులకు కొద్ది శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు రొటీన్గా సాగిపోతాయి. తదుపరి కుంభం. ఈ రాశి వారికి కొన్ని ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగంలో మార్పు కోరుకుంటున్న వారికి ఇది చాలా వరకు అనుకూల సమయం. తల్లిదండ్రుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. విదేశాల్లో వృత్తి ఉద్యోగాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగ పెళ్లి ప్రయత్నాలు తప్పకుండా సఫలం అవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు సునాయాసంగా పూర్తవుతాయి. ఎవరికి వాగ్దానాలు చేయవద్దు, హామీగా ఉండవద్దు. డబ్బు ఇవ్వడం తీసుకోవడం వల్ల ఇబ్బందులు పడతారు. పూర్వాషాఢ నక్షత్రం వారికి ఆర్థిక ప్రయత్నాలు కలిసి వస్తాయి. విద్యార్థులకు శ్రమ తప్పదు.
ప్రేమ వ్యవహారాలు మామూలుగా సాగిపోతాయి. తదుపరి మీనం. ఈ రాశి వారికి రవి బుధులు బాగా అనుకూలంగా ఉండడం వల్ల ముఖ్యమైన వ్యక్తిగత కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది, కానీ అనవసరపు వ్యవహారాల మీద ఎక్కువ డబ్బు ఖర్చు చేయడం జరుగుతుంది. అనవసర పరిచయాలకు కూడా దూరంగా ఉండడం మంచిది. ఈ రాశిలో సంచరిస్తున్న రాహువు వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాల విషయంలో శుభవార్తలు వినే సూచనలు ఉన్నాయి, కానీ వివాహ ప్రయత్నాల్లో మాత్రం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడం అవసరం. తల్లిదండ్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి అదృష్టం పడుతుంది. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి.